హాయ్ ఫ్రెండ్స్, ఏ ఫర్ యూ టెక్ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ యశు. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే యూట్యూబ్ వీడియోలు ఎటువంటి యాప్ ఆర్ సాఫ్ట్వేర్ ఏది యూజ్ చేయకుండా యూట్యూబ్ వీడియోలు డౌన్లోడ్ చేయడం ఎలా అని చెప్పేసి ఫ్రెండ్స్, నాకు తెలిసి ఈ వీడియోలో నేను చూపించబోయే ట్రిక్ దాదాపు చాలామంది కంటే చాలామందికి తెలియకపోవచ్చు ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. అయితే దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో ఏ ఫర్ యూ టెక్ అని టైప్ చేసి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. అంతేకాకుండా www.ashokkandukurri.blogspot.com అనే బ్లాగ్ ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను నా ఛానల్ యొక్క ఒక వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను, ఇది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను వేరే ఛానల్ వీడియో తీసుకోవచ్చు కానీ కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, అందుకని చెప్పేసి నేను నా ఛానల్ వీడియోనే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి, ఈ వీడియోను లోడ్ కానివ్వండి. లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ వీడియోని పాస్ చేయండి. మీరు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో యొక్క పైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది, చూసారా ఫ్రెండ్స్? ఇదిగోండి, యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి https://www.youtube.com అని ఉంది కదా, ఈ యూ అని ఉంది కదా, YOU పక్కన మ్యాజిక్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మ్యాజిక్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్గా savevideo.com అనే సైట్కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఆటోమేటిక్గా మిమ్మల్ని savevideo.com అనే వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసేస్తుంది. ఇదిగోండి, ఇట్లా వచ్చింది మీకు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కావాలంటే ఈ వీడియోని ఏ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు హెచ్డి ఫార్మాట్ కావాలా లేకపోతే MP3 ఫార్మాట్ కావాలా, ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో ఇక్కడ డౌన్లోడ్ వీడియో అని చూసారు ఫ్రెండ్స్. ఈ డౌన్లోడ్ వీడియోలో ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా ఇది మళ్ళీ నెక్స్ట్ సైట్కి డౌన్లోడ్ వెళ్తుంది. నెక్స్ట్ సైట్కి రీడైరెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఫస్ట్ విజిట్ చేసిన సైట్కి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్వాలిటీలు అడుగుతుంది, చూసారు? ఇంతకు అడగలేదు. ఇప్పుడు MP4 హెచ్డి క్వాలిటీ కావాలా లేకపోతే వెబ్ కావాలా, MP4 3GPనా లేకపోతే ఓన్లీ MP3 అని చెప్పేసి అడుగుతుంది కదా. వీటిల్లో ఏది కావాలంటే అది మీరు ఇట్లా సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మీకు ఆటోమేటిక్గా మళ్ళీ ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న విధంగా డౌన్లోడ్ అనే బటన్ చూసారా? ఈ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ప్రాసెస్ నేను మీకు మొబైల్లో మన అందరం యూట్యూబ్ యాప్ యూజ్ చేస్తాం కదా, మొబైల్లో ఎలా అని చెప్పి చూపిస్తే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి, నేను ఆల్రెడీ నా క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ నా ఛానల్ యూట్యూబ్ ఒక వీడియో, ఈ వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఈ వీడియోని లోడ్ అయ్యాక వీడియో పాస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవ్వండి, ఈ వీడియోని పాస్ చేశాను. ఇక్కడ యూ అని కనిపిస్తున్న దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇవ్వండి, YOU అని కనిపిస్తుంది కదా, అక్కడ మ్యాజిక్ ఇంతకు చూపించిన విధంగా మ్యాజిక్ అని టైప్ చేసేసి మీరు ఎంటర్ మళ్ళీ మీ మొబైల్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మిమ్మల్ని నెక్స్ట్ సైట్కి నేను ఇంతకు చూపించిన విధంగానే ఆటోమేటిక్గా ఇది రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, savevideo.com అనే వెబ్సైట్కి రీడైరెక్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఇవ్వండి ఈ వీడియో, ఇవ్వండి ఇక్కడ డౌన్లోడ్ వీడియో ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్. డౌన్లోడ్ వీడియో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇవ్వండి ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు మళ్ళీ ఫస్ట్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ savevideo.comలో ఉంది కదా, ఇక్కడ మనకి ఏ క్వాలిటీ కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఒక్క నిమిషం, యాడ్ వచ్చింది ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ డౌన్లోడ్ వీడియో మీద ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ వీడియో మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఆ డౌన్లోడ్ ఇవ్వండి, ఇక్కడ ఏ క్వాలిటీ కావాలని చెప్పేసి అడుగుతుంది. నేను ఇక్కడ ఇది వెబ్ 480x360 ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఇవ్వండి, డౌన్లోడ్ లింక్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇవ్వండి, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మన మొబైల్లో డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవ్వండి, ప్రాసెసింగ్ ఫైల్, యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ, ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇవ్వండి, వీడియో ప్లేబ్యాక్ డౌన్లోడెడ్, ఆల్రెడీ నాకు ఇది డౌన్లోడ్ అయిపోయింది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని కొత్త వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.